ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. వినాయక చవితి ఇంకా తొందరలోనే రాబోతుంది కదండి. కాబట్టి చాలామంది వినాయకుడు చందా ఇవ్వండి, వినాయకుడు చందా ఇవ్వండి అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి చందా తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ మీ అందరికీ నేను ఒక్క విషయం చెప్తున్నానండి. మనం అందరం కూడా వినాయక చవితికి చందా ఇస్తాం. కానీ అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి? ఆ వినాయకుడి ముందు ఐటమ్ సాంగ్స్ ఇటువంటివన్నీ పెట్టి ఆల్కహాల్ లాంటివి అన్నీ తాగి కుప్పిగంతులు అవి వేస్తున్నారు. ఇది అసలు పండగ వాతావరణమే అంటారా? మనం అందరం కూడా వినాయకుడి మీద ఉన్నటువంటి భక్తితో ఆయన పూజ చాలా బాగా జరగడానికి మనం చందాలు ఇస్తుంటే నిజానికి అక్కడ జరిగేది ఏంటండి? నిజానికి అక్కడ వాళ్ళు పూజ పేరుతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అదొక పబ్బు వాతావరణంగా ఏర్పాటు చేసేసి వినాయకుడిని అవమానించడం కాదంటారా? అది అసలు నిజంగా జరిగేటటువంటి ఒక పండగేనా? ఆయనకి నిజంగా అంత చెత్తగా పూజ చేస్తూ ఉంటామా మనం? మీరు చాలామందిని చూసే ఉంటారు కదా. అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. వాళ్ళ పండగలు ఏమైనా వచ్చాయా అనుకోండి. క్రిస్టియన్స్ అయితే డిసెంబర్ 25 రాగానే వాళ్ళు చక్కగా కొత్త బట్టలతో రెడీ అయిపోయి వాళ్ళ చర్చికి వెళ్ళి వాళ్ళ చర్చిని చక్కగా అందంగా అలంకరించుకొని అక్కడ చక్కగా క్యాండిల్స్ అవి వెలిగించి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. అలాగే మీరు ముస్లిమ్స్ వాళ్ళ పండగలను చూసినట్లయితే వాళ్ళ దర్గాలో ఇటువంటి పిచ్చి పిచ్చి గంతులు ఏమన్నా వేస్తారా అండి? వాళ్ళు ఎంత పరమ పవిత్రంగా వాళ్ళ దర్గాను చూసుకుంటారు, వాళ్ళు అల్లాకి ఎంత గౌరవాన్ని ఇస్తారు. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా యేసు ప్రభువుని అంతే గౌరవంగా చూసుకుంటారు. అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే చర్చిలో పబ్బుల విధంగా డాన్సులు చేయడం, పిచ్చి పిచ్చి గుప్పిగంతులు వేయడం మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఒక్క మన హిందువుల పండుగల్లోనే ఈ దరిద్రాలన్నీ దాపరించాయి. ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఏమైనా అంటే అబ్బా వాళ్ళ మతంలో అంత గొప్పగా ఉందా, అంత నీతి ఉందా, కాబట్టి వాళ్ళు భలే ఉంటారు, భలే చక్కగా ఉంటారు అని వాళ్ళని పొగుడుతూ ఉంటామే. కానీ ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించామా? మన పండగలకి మనం ఎంత విలువ ఇస్తున్నాము, మన పండగల విశేషాలేంటి, మన పండగల యొక్క గొప్పతనాలేంటి, అసలు మన పండగలు మనం ఏ విధంగా జరుపుకోవాలి అన్నది మనం ఎప్పుడైనా ఆలోచించామా అండి? నేను ఇతర మతస్థుల్ని నిందించట్లేదు. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మతాల్ని గౌరవించినట్లు మనం మన మతాన్ని ఎందుకు గౌరవించుకోము, ఎందుకు దిగజార్చుకుంటాము? మన మతంలోనే మూఢనమ్మకాలు ఉన్నాయి అని మనమే ఎందుకు చెప్పుకుంటాము? అవతల మతంలో కూడా ఏ మూఢనమ్మకాలు లేవంటారా? అలా అయితే ముస్లిమ్స్ బురకాలు ఎందుకు వేసుకుంటారు? దానికి ఏమైనా మీరు అర్థం చెప్పగలరా? మన మతంలో ఏమున్నాయో మనకి చాలా అర్థాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే ముస్లిమ్స్లో కూడా వాళ్ళు బురకా వేసుకునేందుకు వాళ్ళకి ఏవేవో అర్థాలు ఉండొచ్చు. అంత మాత్రాన అవన్నీ గుడ్డి నమ్మకాలు, అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి వాళ్ళు కొట్టి పారేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ మన హిందూ మతంలో పుట్టి మన పద్ధతులను, మన ఆచారాలు, మన పండగలను మనమే దిగజార్చుకొని ఉంటే మనల్ని ఎవరు గౌరవిస్తారు? ఎందుకు గౌరవిస్తారు? వినాయక చవితి వస్తే అక్కడ ఒక పబ్బు వాతావరణాన్ని ఏర్పాటు చేసేసి అక్కడ పిచ్చి పిచ్చి పాటలు, ఐటమ్ సాంగ్స్ లాంటివి పెట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఇది ఎంత పెద్ద దోషమండి. దీనికి మరలా మీకు చందాలు కావాలా? ఊరంతా దండి చందాలు పోగు చేసి అది మీరు ఎంజాయ్ చేయడానికి చందాలు దండుకున్నట్టుగా ఉంటుంది. కానీ నిజానికి మీరు అక్కడ వినాయక పూజ కోసం మాత్రం మీరు చందాలు వసూలు చేయడం లేదు. అది నిజమా కాదా చెప్పండి? దీనికోసం మేమందరం మీకెందుకు చందాలు ఇవ్వాలి? కాబట్టి ఇది అందరూ ఆలోచించండి. వినాయక చవితి వచ్చేసింది, చందాలు ఇవ్వండి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించి తీరండి. మీరు మట్టి గణపతిని పెడుతున్నారా? మీరు మట్టి గణపతిని పెట్టి శాస్త్రబద్ధంగా మీరు పూజ చేస్తేనే మేము మీకు చందాలు ఇస్తాం. మీరు ఒక పబ్బు వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసేసి వినాయకుడికి రకరకాల రంగులు పూసేసి అవన్నీ చెరువులో పడేసి చెరువు నీళ్లు కలుషితం అవ్వే విధంగా మీరు కనుక పూజ చేస్తే మేము అటువంటి పూజను ఒప్పుకోము, దానికి మేము మీకు ఎటువంటి చందాలు ఇవ్వము అని నిర్మోహమాటంగా మాట్లాడండి, ప్రశ్నించండి. కాబట్టి నేను చెప్పినటువంటి విషయం గురించి దయచేసి అందరూ ఆలోచించండి. దయచేసి హిందువుల పండుగలంటే పబ్బులు, ఆల్కహాల్లు లాంటివి కాదు.
హిందువులు పండగలు అంటే దానికి ఒక గొప్ప ఆచారం ఉంది, దానికి ఒక గొప్ప సంస్కృతి ఉంది అని అందరికీ తెలియాలి అంటే మీరు వినాయక చవితి వచ్చేసరికి మాత్రం మీరు పండగని శాస్త్రీయబద్ధంగా చేస్తేనే మేము చందాలు ఇస్తాం, లేకపోతే మేము చందాలు ఇవ్వము అని చాలా గట్టిగా చెప్పండి. అప్పుడైతేనే వాళ్ళు విని మన పండుగను చాలా చక్కగా శ్రద్ధగా చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పింది తప్పంటారా ఒప్పంటారా మీరే ఒక్కసారి ఆలోచించి చెప్పండి. క్రిస్టియన్స్ అలా చేసుకుంటున్నారా, ముస్లిమ్స్ అలా చేసుకుంటున్నారా? మరి వాళ్ళెవ్వరూ చేసుకోనటువంటి పనులు మనం ఎందుకు, అటువంటి దిక్కుమాలిన పనులు మనం ఎందుకు చేసుకోవాలి? కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి మన ఇంట్లో కూడా మనం మట్టి గణపతిని తెచ్చి పూజించుకుందాం. అలాగే ఎవరైనా సరే రంగులు అద్దినటువంటి గణపతులను అమ్మితే కనుక అటువంటి గణపతులను కూడా మీరు దయచేసి కొనకండి. మాకు మట్టి గణపతే కావాలి అని చెప్పి వాళ్ళతో తెప్పించుకోండి. సరేనా అండి? మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దాం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.